స్వాములు అయితే ఇప్పుడు మనము భైరవకూర నుంచి వినుకొండ వచ్చినాం అనమాట. చీకటి అయిపోయింది కాబట్టి లాడ్ చేసుకుని ఇక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ ఏరియాలో మనకు ఒక మంచి గుడి ఉంది, అది గుంటి ఆంజనేయ స్వామి ఆలయం. అది దర్శించుకున్నాం పదండి, దాని గురించి అక్కడ చెప్పామంటే నడవండి. వచ్చేసామండి గుంటి ఆంజనేయ స్వామి ఆలయం. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మనకు ఇది భైరవకూర్ నుంచి 150 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు వస్తున్నాం మనము. అయితే హైదరాబాద్ నుంచి 276 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు హనుమంతునికి ఆజ్ఞాపించాడు అనమాట. ఏమని? ఇక్కడ వెలువమని అనుకుని స్వామి ఇక్కడ వెలిచిండు. దాని తర్వాత ఇంకేముందో మనం చెప్తారు. పక్కకి నాగేంద్ర స్వామి ఆలయం ఉన్నట్టుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఉన్నట్టుంది లోపల. చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి ఇది. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఆలయం ఎప్పటికీ తెరిచే ఉంటుందన్నమాట. మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆ పైన గేటు దగ్గరికి వేస్తారు అంతే, అది కూడా లాక్ చేయరు. ప్రతి నెల 5వ తారీఖు నాడు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ హోమం చేస్తారు. ఇక్కడ స్వామి విఘ్నేశ్వరుని దర్శించుకోండి. ఓం గం గణపతాయ నమః, 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 ఓం గం గణపతాయ నమః. స్వామి చూడండి, ఇది గుండు. ఇదే గుండు పైన స్వామి వెలిసి ఉన్నాడు. స్వామి చెప్పండి స్వామి, ఈ టెంపుల్ గురించి కొద్దిగా చెప్పండి. త్రేతాయుగంలో రాముల వారి ఆజ్ఞ మేరకు ఈ గుండుకి వెళ్ళటం వలన ఆయన గుంటి ఆంజనేయ స్వామిగా పిలువబడుతున్నది. సుమారుగా 500 సంవత్సరాల క్రితం గుంటిపల్లి భాస్కరాచార్య గారు బాగా తపస్సు చేసి ఆ శక్తి, ఆ తపశ్శక్తిని స్వామివారి దారబోసి ఉన్న ఆకారాన్ని ఈ రకంగా చెక్కించడం జరగటం వలన అప్పటి నుంచి ఆయన ఇంటి పేరు గుంటి భాస్కరాచార్యులు కాబట్టి ఆయన పంచాయతీలో గుంటి ఆంజనేయ స్వామిగా నామకరణం చేయటం వలన అక్కడి నుంచి గుంటి ఆంజనేయ స్వామిగా, దీనికన్నా కూడా పూర్వం పోస్ట్ ఆఫీసు లేని టైంలో ఇక్కడ స్వామివారికి ప్రత్యుత్తరాలు జరిపేవి. ఒక ఉత్తరం రాసి మనం ఈ గూట్లో పెడితే రెండో ఉత్తరం స్వామివారి రిప్పలై స్వామివారి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి టపాన్ని నడిపారు కాబట్టి టపాంజనేయ స్వామిగా ఈ వైశాఖ మాసంలో హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ సుమారుగా స్వామివారి మాలలు వేసుకునే భక్తులు 400 నుంచి 500 మంది వరకు వేసుకొని చైత్ర పౌర్ణమి మొదలు వైశాఖ బహుళ దశమి వరకు కూడా 40 రోజులు అఖండ దీక్షతో స్వామివారికి ఇక్కడ మాలాధారణలు దీక్షలు జరుగుతాయి. దీనికి నిదర్శనంగానే అక్కడ చెట్టు మీద కూడా వెలిసి ఉన్నారు స్వామి. చిట్టాంజనేయ స్వామిగా, టపాంజనేయ స్వామిగా, గుంటాంజనేయ స్వామిగా, చిట్టాంజనేయ స్వామిగా కూడా స్వామివారు పిలువబడుతూ ఉన్నారు. దీనికి ఒక 50 సంవత్సరాల క్రితం అఖండ దీపారాధన కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. నిత్యం ఇక్కడ జీవించింది అఖండ
365 రోజులు అఖండం వెలుగుతూనే ఉంటుంది. ఇది వైశాఖ మాసంలో దీక్షల తర్వాత ఇది వైకానస ఆగమం ప్రకారం ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మణి సూక్తం, నిత్య సహస్రనామార్చనం, అష్టోత్తరం, సువత్సలాదేవి అష్టోత్తరాలు ప్రతినిత్యం వానైనా వరదైనా ఆగకుండా జరుగుతూ ఉంటాయి. ఇట్లు గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానము, వినుకొండ, పల్నాడు జిల్లా. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా బాగుంది స్వామి, చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. చూడండి, స్వామి గారు చెప్పినట్టు చెట్టాంజనేయ స్వామి అన్నమాట. గమనించండి ఎంత బాగుందో. అయితే ఈ చెట్టు పైన ఎన్నో జాగల ఆకారం ఉన్నాయన్నమాట. అయితే ఇద్దరు క్లియర్ ఉన్నాయి, వీళ్ళు రెడీ చేసి పెట్టింది. ఇట్లా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కొంచెం చూడండి, చెట్టాంజనేయ స్వామి. చూడండి, ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమాన్ల వారు ఉన్నారు. ఇక్కడ దర్శించుకోండి. శ్రీరామచంద్రుడు లేని అసలు ఎక్కడ ఏమీ లేదు. ప్రతి గుళ్ళో తప్పకుండా శ్రీరామచంద్రుడు ఉంటాడు. తిరుపతి గర్భగుడిలో కూడా శ్రీరామచంద్రుడు ఉంటాడు. చూడండి, జగమే రామమయం అని ఒక పాట కూడా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు, అతి బలవంతుడు, రామ భక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపతుడు, శత్రుఘర్జనుడు, జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన, తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడ పూర్వాభిముఖుడై, రామనామమున పరవశుడయ్య, రోమ రోమమున పులకితుడయ్య, గాయము పెంచే గుప్పించి ఎగసే, దక్షిణ దిశగా లంక చేరగా, పవనతనయుని పదగఠనకే, పర్వతరాజము గడగడవనికే, ఫల పుష్పాదులు జల జల రాలే, పరిమళాలు గిరి శిఖరాలు నిందే, పగిలిన శిలలా ఘాతువులెగసే, రత్నకాంతులు నలు దిశల మెరిసే, గుహలను దాగిన భూతములదిరే, దీనారవములు పరుగిడే బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా, నే పలికెద సీత రామ కదా. జై బజరంగ్ బలి की జై. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. పొలాలమ్మ స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది. మన పంతులు గారు మొత్తం స్టోరీ చెప్పేసిండ్రు కాబట్టి ఇప్పుడు మనము చాలా ప్రశాంతం అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్కి పోదాం. ఆ స్వామి ఎక్కడ తీసుకుపోతే నడవండి పోదాం. స్వాములు ఇప్పుడు మనము గుంటి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కోటప్ప కొండకి వెళ్తున్నాం అన్నమాట. నడవండి వెళదాం.